everyone, hope you all doing great. Welcome to my channel Monica Ishana Vlogs. You're with me Monica. Welcome to Mo's Talks. In this video, I would like to introduce my friend, my junior, very talented person, artist, Soumya. యాక్చువల్లీ నేను ఈ ఆర్ట్స్ అన్ని కూడా సోషల్ మీడియాలోనే చూశాను. చాలా రోజుల నుంచి లైవ్గా చూడాలని అనుకుంటున్నాను. మరి చూపిస్తావా? యా ష్యూర్, వై నాట్. మా ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు నీ ఆర్ట్స్ చూడడానికి. తప్పకుండా. లెట్స్ గో అండ్ షో సంథింగ్. షీఈ్ సౌమ్య, అన్ ఆర్టిస్ట్. ఇది తను వాళ్ళ ఇంటి దగ్గర వాల్ పైన డ్రా చేసిన ఒక బ్యూటిఫుల్ ఆర్ట్. ఇదే కాదు, సౌమ్య గురించి ఇంకా చాలా విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అవును, వావ్, ఇది చాలా క్రియేటివ్గా ఉంది సౌమ్య. నా ఫేవరెట్ ఇద్దరు. నీకు ఐడియా ఎలా వచ్చింది యాక్చువల్గా వీళ్ళిద్దరు కాంబోలో ఒక మూవీ రిలీజ్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. సో నేనే ముందుగా వేసా అన్నమాట. ఓ వావ్, నైస్ క్రియేటివిటీ. నిజంగా వాళ్ళు మూవీ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. నేను అనుకుంటున్నాను అనమాట, మూవీ ఏమైనా చేశారా వెళ్ళు అని ఆర్ట్ చూసిన వెంటనే అలా అనిపించేది. నేను యాక్చువల్గా ఆర్ట్ చూసిన వెంటనే ఏమైనా చేశారేమో మూవీ అనుకున్నాను. ఓకే ఓకే ఫైన్, చేయబోతున్నారు. ఓకే, దాన్నే నువ్వు ఆర్ట్ రూపంలో వేస్తావు. నైస్. ఓ, ఇక్కడ మనకు స్పైడర్ మ్యాన్ కూడా ఉన్నాడు. ఇది నేను ఫస్ట్ లో వేసినప్పుడే సక్సెస్ఫుల్ అయింది విత్ ఈ షైన్స్. చూసావా ఇదంతా? ఇది యాక్చువల్గా అసలు నిజంగా రియలిస్టిక్ గా ఉంది. మెయిన్ ఇది ఆర్ట్. యాక్చువల్గా ఈ ఆర్ట్ నుంచే నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. ఓకే, పోర్ట్రేట్స్ ఇంకా నేను వేయాలి అన్న కాన్సెప్ట్. ఓకే, స్పైడర్ మ్యాన్. ఓ, ఇక్కడ కంపేర్ టు పోర్ట్రేట్స్ ఇది చాలా ఈజీగా డ్రా చేయొచ్చు. లైక్ థింగ్స్, కాఫీ కప్. ఓకే, సో పోర్ట్రేట్స్ అనేవి మనకి బాగా కొంచెం టఫ్ అన్నమాట. టఫెస్ట్ పార్ట్ అది నిజంగా. అది అవతార్ ఇవి కూడా మనం ఈజీగా డ్రా చేయొచ్చు. ఓకే, అవును, ఆబ్వియస్లీ మనుషుల్ని గీయాలంటే ఇట్స్ కష్టం. మనుషుల్ని అర్థం చేసుకోవాలన్నా గీయాలన్నా చాలా కష్టమే. ఓ ఓకే, ఏ క్యూటీ, స్టార్ట్ చేశాను. ఇన్నోసెంట్ గర్ల్, నీలాగే కనిపిస్తుంది ఇన్నోసెంట్ గా. ఓకే, మోనా. పైకి కనిపిస్తుంది అంతే అంటావా? ఓకే. ఓ, సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఆర్ట్ కదా? మోనికా. దట్స్ మీ. ఓకే. ఓ, ఇక్కడ మన షీఈస్ వెరీ క్యూట్ అండ్ లుకింగ్ ఇన్నోసెంట్ ఆల్సో. యా, ప్రతిదీ కూడా డీటెయిలింగ్ కూడా. ఇది ఫస్ట్ ఆర్ట్ అయినా కూడా అదే కదా, చాలా బాగుంది ఇక్కడ. అండ్ గవ్వలు ఉన్నాయి చూడు, అది నిజంగా రియల్గా ఉన్నాయి. యాక్చువల్గా వైట్ పెన్ ఒకటి ఉంటుంది, వైట్ జెల్ పెన్. ఓకే, అది యూస్ చేస్తే మనకి కొంచెం షైనింగ్ లుక్ వస్తుంది. సో ఇది ఇంత బ్రైట్ అవ్వడానికి కారణం అది. ఓకే ఓకే. ఓ, ఇక్కడ మన ప్రొఫెసర్ కూడా ఉన్నారు. నా ఫేవరెట్ క్యారెక్టర్ మనీ హేస్ట్. ఏదో సాంగ్ ఉంటుంది కదా. యాక్చువల్గా ఈ పోర్ట్రేట్ సింగిల్ గా వేసా, బట్ ఇది మనీ హైస్ట్ అండ్ సెపరేట్ గా తెలియడానికి నేను అతను ఏమైనా ప్లాన్స్ వేసే ముందు పేపర్ క్రాఫ్ట్ చేస్తారనమాట. సో అవును, ఎగ్జాక్ట్లీ. సో ఇది అండ్ అతని మనీ మాస్క్ కదా ఇది. చాలా బాగున్నారు ఈయనైతే ఇందులో. కలర్డ్ ఆర్ట్. అది A3 సైజా ఏంటది? A5. ఓకే ఓకే, ఇవన్నీ కూడా A4 సైజెస్. సో దిస్ షీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఓకే, తెలుగు యాక్ట్రెస్. వెరీ నైస్. యాక్చువల్గా దిస్ ఈజ్ మై ఫస్ట్ ఆర్ట్. ఓ, ఇజ్ ఇట్? ఓ, కలర్డ్ ఆర్ట్లో ఫస్టా? కలర్డ్ లో ఫస్ట్ ఆర్ట్ అనమాట. దీనికి నేను ప్రిజ్మా కలర్స్ యూస్ చేసా. సో అవి కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ లుక్ అయితే ఇట్లా ఇస్తాయి బ్రైట్ గా. ఇది సౌమ్య తన డ్రాయింగ్కి యూజ్ చేసే కలర్ పెన్సిల్స్. ఇది చాలా కాస్ట్లీ, ఐ థింక్ 20,000 ప్లస్ ఉంటుంది. రేడియం టైప్. ఓ,
ఓకే నైస్. చాలా షైనీ ఇస్తుంది. కానీ ఫస్ట్ అటెంప్ట్ అయినా బాగానే సక్సెస్ఫుల్గా అది టర్న్ అవుట్ చేయగలిగా. యాక్చువల్గా నువ్వు అబ్జర్వ్ చేస్తుంటే నేను ఈ లిప్కి చాలా కష్టాలు పడ్డాను. ఈ లిప్ డ్రా చేయడానికి చాలా లేయర్స్ వేసి కొంచెం డార్క్ అయిపోయింది. అప్పటికి చాలా రబ్ చేసి ఇట్లా చేసిన అనమాట. ఓకే. లిప్ పార్ట్ బాగా కష్టపెట్టేసింది నన్ను. ఓకే ఓకే నైస్. సో ఈ ఆర్ట్ అయిన తర్వాత నువ్వు ప్రొఫెసర్ది డ్రా చేసావా? సో దిస్ ఈస్ యువర్ సెకండ్ ఆర్ట్. యా, సెకండ్ వన్. అండ్ విత్ ఇన్ హెయిర్ కూడా మిక్స్డ్ కలర్స్ అన్నమాట. ఓ ఓకే. డిఫరెంట్ కలర్స్ మిక్స్ చేసి వేసా. అచ్చా నైస్, వెరీ నైస్. ఈ ఆర్ట్ చూసి అందరూ క్లయింట్స్ అందరూ నేను ఇచ్చే ఆర్ట్ కూడా సేమ్ ఇట్లానే ఉండాలి అని చెప్పారు. అట్లా రావాలంటే మీ రిఫరెన్స్ ఫోటో కూడా బాగుండాలి చెప్పేదాన్ని. నో మేడం మీరు ఏం చేస్తారు నాకు సంబంధం లేదు, నాకు ఆర్ట్ మాత్రం సేమ్ శృతి హాసన్లా రావాలి అని చెప్పాను. ఓకే ఓకే వెరీ నైస్. అవును తిను నీకు శృతి హాసన్ రిప్లై కూడా ఇచ్చినట్టున్నారు కదా, రెస్పాన్స్ ఇచ్చారు కదా. ఫ్యాన్ పేజెస్ హెల్ప్ చేశాయి. ఓకే ఫైనల్లీ రీచ్ అయింది. అవును యాక్చువల్గా ఇప్పుడు ఇది చూసే నిన్ను ఐ మీన్ క్లయింట్స్ అడుగుతూ ఉండేవారు కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయిపోయినాయి బాగా. ఓకే సేమ్ లుక్ రావాలి అంటున్నారు, షైనింగ్. ఓకే నెక్స్ట్ అదితి రావు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. ఫ్యాన్ ఆర్ట్ ఫ్రైడేలో పెట్టుకుందామే. ఓ వెరీ నైస్, రెస్పాండ్ అయ్యింది. ఓకే ఓకే. అంటే నాదనే కాదు ఎవరిదైనా కూడా రెస్పాండ్ అయ్యింది. ఓ గ్రేట్. స్పైడర్ మ్యాన్లో ఆన్ ది వే టు హోమ్ ఏదో ఉంటుంది. ఈమెను చూసి నేను దూరంగా ఫస్ట్ మృణాల్ ఠాకూర్ అనుకున్నాను. ఓకే జెండాయా. ఓకే కరెక్ట్గా చెప్పాను లేదా కూడా తెలియదు. ఇవి ఇంకొన్ని సౌమ్య తన డ్రాయింగ్కి యూజ్ చేసే పెన్సిల్స్. సౌమ్యకి ఆర్ట్ అంటే ప్యాషన్. ఒక ఇన్స్పైరింగ్ థింగ్ ఏంటంటే తన ఓన్గా డ్రాయింగ్ నేర్చుకుంది. చిన్న చిన్న బొమ్మల నుండి మనుషుల బొమ్మల వరకు చాలా బ్యూటిఫుల్గా డ్రా చేస్తుంది. తన గీసే ప్రతి బొమ్మలోనూ తన 100% ఎఫర్ట్స్ పెట్టి ఆ డ్రాయింగ్కి ప్రాణం పోస్తుంది. చూసారు కదా, డిట్టో దింపేసింది. డ్రాయింగ్ ఆర్ట్ అనేది ఒక అద్భుతం. ఎందుకంటే ఒక పెన్సిల్తోనే ప్రపంచాన్ని అద్భుతంగా చూపించే పవర్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఆర్టిస్ట్ అందరూ చాలా టాలెంటెడ్ కదా. సౌమ్య డ్రా చేసిన ఈ ఆర్ట్ చూడండి, కాఫీ కప్ విత్ సాసర్. మైన్యూట్ డీటెయిలింగ్ కూడా ఎంత బాగా గీసిందో చూడండి. ఐస్ క్యూబ్స్ దగ్గర నుండి బబుల్స్ ఇన్ ద కాఫీ వరకు చాలా బ్యూటిఫుల్ గా డ్రా చేసింది. ఈ ఆర్ట్ నాకు చాలా రియలిస్టిక్ గా అనిపించింది. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి తప్పకుండా. సౌమ్య కస్టమైజ్ డ్రాయింగ్స్ కూడా డ్రా చేసేది. చూడండి ఇక్కడున్న ఆర్ట్స్ అన్ని తను డ్రా చేసినవే. చాలా బాగున్నాయి కదా, కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్ ఆర్ట్స్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. అన్ని డిట్టో దింపేసింది కదా. ఇందులో మీకు ఏం నచ్చింది కామెంట్ చేయండి. హాయ్ అండి, నేను సౌమ్య వాళ్ళ మదర్ని. నా పేరు వెంకట రత్నకుమారి. నేను స్కూల్ అసిస్టెంట్ జెడ్పిహెచ్ఎస్ గోపవరంలో వర్క్ చేస్తున్నాను. అంటే సౌమ్య గురించి మాకు తెలియని విషయాలు మీరు ఇప్పుడు చెప్పాలి. సౌమ్య ఎక్కువగా చక్కగా ఎప్పుడు నిద్రపోతూ ఉంటాను. అంటేనే చాలా చాలా ఇష్టం. నేనేమో చక్కగా రెడీ అవ్వమంటాను. ఎందుకంటే ఇలా మా అమ్మాయి ఒక మంచి ఆర్టిస్ట్ అని నేను ఎన్నోసార్లు చెయ్యాలనుకున్నాను, కానీ నాకు అవకాశం రాలేదు. మీ ద్వారా మా అమ్మాయి ఆర్ట్ ప్రపంచానికి తెలుస్తుంది. ఇది చాలా గొప్ప విషయం. అంతేకాకుండా నువ్వు ఆర్ట్ పరిచయంలో కూడా నీ యొక్క యాక్టివ్, నీ ఇలా టాలెంట్ ఉన్న వాళ్ళని నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చాలా మందికి టాలెంట్ ఉంటారు, కానీ దాన్ని ఎగ్జిబిట్ చేయడానికి సిగ్గుపడతారు, లేదా ఎవరో కామెంట్స్ చేస్తారంటే అవుటర్గా భయపడి ఇన్నర్గా ఉన్నవన్నీ కూడా టాలెంట్ని లోపలే రాజేసుకుంటాయి. కానీ అలా ఉండకూడదు. ఎగ్జిబిట్ చేయడం ద్వారా కదా మనలో ఉన్న పాజిటివ్స్ కానీ నెగిటివ్స్ కానీ తెలుస్తాయి. ఏదేమైనా నువ్వు ఈ ఛానల్ పెట్టడమే కాదు, ఒక మంచి జాబ్ సంపాదించుకున్నావు. కాబట్టి ఈ యొక్క అమ్మాయి ఛానల్ని చక్కగా యువతరం అందరూ కూడా ఆదర్శంగా తీసుకోండి. ఇలాగే మంచి మంచి టాలెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ మీరు కూడా ఎగ్జిబిట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి.
సో థ్యాంక్ యూ సో మచ్. నేను యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మనకి ఎంత టాలెంట్ ఉన్నా పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే కొంచెం కష్టమే. కానీ ఈ విషయంలో సౌమ్య చాలా లక్కీ, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ తనకి ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళ మదర్ అయితే చాలా ఎంకరేజ్ చేస్తారు. చూసారు కదా ఇందాక మాట్లాడారు ఆంటీ, ఎంత బాగా మాట్లాడారో. సో పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లల డ్రీమ్స్కి సపోర్ట్ చేస్తే వాళ్ళు అంచెలంచెలుగా ఎదిగి విజయం సాధిస్తారు. ఆంటీ, ఈ జనరేషన్ పేరెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? టాలెంట్ అనేది ఆడపిల్లల మీదుగా మగ పిల్లల మీదుగా అనేది ఏమీ ఉండదు. కాబట్టి ఆడపిల్లలైనా మగ పిల్లలైనా మనం టాలెంట్ ఉన్న వాళ్ళని చిన్నప్పటి నుంచి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా కనుక నేర్పిస్తే వాళ్ళు జీవితంలో ఒక మంచి ఉన్నత స్థానంలో ఉంటారు. అలాంటి ఆర్ట్ మా అమ్మాయికి తన 3వ క్లాస్ చదివినప్పుడే ఉందని గుర్తించాను. ఎవ్రీ సండే బుక్స్ ఇచ్చి చక్కగా డ్రాయింగ్ పెన్సిల్స్ అన్ని కొనిచ్చి తన ఆర్ట్ డెవలప్ చేసుకునేది. తన ఎక్కడి దగ్గర కూడా నేర్చుకోకుండా ఇంత మంచి ఆర్టిస్ట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. అడిగిన వాళ్ళందరూ కూడా ఈ సమాధానం విని ఆశ్చర్యపోతున్నారు. ఏదేమైనా ఇది ఒక గాడ్ గిఫ్ట్. కాబట్టి ఆడపిల్లల్ని మగపిల్లల్ని వేరియేషన్ చూపించొద్దండి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా తన కాళ్ళ మీద తాను నిలబడిన తర్వాతే పెళ్లి చేయాలి. ఈ ఒక్కొక్క ఆర్ట్ గీయడానికి సౌమ్యకి చాలా టైం పడుతుంది. ఇంత బ్యూటిఫుల్ ఆర్ట్స్ వెనక తన కష్టం అయితే చాలా ఉంది. So hats off to all the artists. This video is dedicated to all the artists. సౌమ్య ఆర్ట్స్ అని తనకి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. సో తన ఆర్ట్స్ అన్ని కూడా అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటుంది. తన వర్క్ అంతా మీరు చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. నేను కూడా ఇక్కడ అండ్ డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను. వన్స్ చెక్ ఇట్ అవుట్. ఫోటోగ్రాఫర్ ఫర్ టుడే, వీడియోగ్రాఫర్. హాయ్ బ్రో. చూడండి మా టీమ్. హాయ్ చెప్పండి రా. ఏరి హలో. ఈరోజు ఫైనల్ డే ఆఫ్ ద షూట్ అనమాట. ఫీలింగ్ సో హ్యాపీ అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ వీడియో తీయడం ఫస్ట్ టైమ్. గ్రేట్ ఎక్స్పీరియన్స్ కదా సౌమ్య? నీకు కూడా కదా? నాకు కూడా. గ్యాంగ్ హలో చెప్పండి రా. హలో హాయ్. బుడ్డగా తీసుకురండి, అది ఆడుతుంది కుక్కతోటి. హాయ్ చెప్పు మా ఆడియన్స్కి. Hello. ఫ్యాన్ మూమెంట్. ఆంటీ, ఆర్ట్ అనేది అందరిలో ఉండడం చాలా రేర్ కదా, ఈ టాలెంట్ అనేది. సో మీ అమ్మాయిలో ఈ టాలెంట్ ఉన్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆర్ట్ ఈజ్ హార్ట్. ఆర్ట్ అనేది నేర్చుకుంటే వచ్చేది కాదు, అది ఒక గాడ్ గిఫ్ట్. సో ఇలాంటి ఆర్టిస్ట్ నా కూతురు అవడం దేవుడు నాకు ఇచ్చిన గాడ్ గిఫ్ట్గా నేను ఫీల్ అవుతున్నాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. చాలామంది కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు తను వేసిన డ్రాయింగ్స్ గురించి. తన నార్మల్ పిక్స్ కన్నా తను వేసిన డ్రాయింగ్స్లో లైఫ్ కనిపిస్తుంది అంటారు. సో అది నాకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఒక గీత గీయడం కూడా స్ట్రైట్గా రాదు. అలాంటిది నా కూతురు ఇంత పెద్ద ఆర్టిస్ట్ అవ్వడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నైస్, థ్యాంక్స్ ఆంటీ. This video is all about Soumya and her arts. I really admire the arts and artists. ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఫస్ట్ టైం సౌమ్య ఆర్ట్స్ చూసినప్పుడు చాలా ఇన్స్పైరింగ్గా ఫీల్ అయ్యాను. అండ్ తన ఆర్ట్స్ నాకు చాలా బాగా నచ్చాయి, చాలా ఇంప్రెస్ అయిపోయాను. సో మీ అందరికీ కూడా తన గురించి చూపిద్దామని వీడియో చేశాను. చాలామంది మీలో ఆర్టిస్ట్ ఉండొచ్చు, ఏదో ఒక విషయంలో డీమోటివేట్ అయి కూడా ఉండొచ్చు కదా. సో ఈ వీడియో చూస్తే మీకు కొంచెమైనా మోటివేషన్ వచ్చింది అనుకుంటున్నాను, కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది అనుకుంటున్నాను. ఐ హోప్ దిస్ వీడియో రియలీ హెల్ప్డ్ యూ అ లాట్.
ఈ వీడియో షూట్ చేసి ఐ థింక్ 2 years అయిపోతుంది ఆల్మోస్ట్. డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూ ఇన్ మై ల్యాప్టాప్ ఐ కుడెంట్ అప్లోడ్ దిస్ వీడియో అట్ దాట్ టైమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సారీ సౌమ్య, ఫైనల్గా నీ వీడియో ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. ఎనీవే ఇది నీకు మెమరబుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ ఐ మస్ట్ థ్యాంక్ ఆంటీ అండ్ మల్లిక్రమ్ సాయి అండ్ సౌమ్య ఆఫ్ కోర్స్ ఫర్ హెల్పింగ్ మీ డ్యూరింగ్ ద షూట్ ఆఫ్ దిస్ వీడియో. అండ్ ఆఫ్ కోర్స్ థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ టు ఆల్. Bye everyone. I will be back soon with another episode. Until then, take care. Bye bye. This is Monica Ichana signing off. Stay tuned to our episodes. Super Woman.